పోలీసుల ముసుగులో సరికొత్త మోసానికి తెరతీశారు కేటుగాళ్లు. ఏకంగా పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు గాలం వేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వారి వద్ద నుంచి డబ్బులు దండుకున్నారు. ఈ నకిలీ పోలీస్ స్టేషన్ ఉద్యోగాల దందా యథేచ్ఛగా ఏడాది పాటు సాగింది. ఎట్టకేలకు గుట్టు బయటపడటంతో ఈ నకిలీ దందా సూత్రధారి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. నిందితుడు రాహుల్ కుమార్ షా పూర్నియా జిల్లా పరిధిలోని మోహాని గ్రామంలో ఈ నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశాడు. గ్రామీణ రక్షాదళంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ స్థానిక యువతను నమ్మించి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. కానిస్టేబుల్, చౌకీదార్ వంటి పోస్టుల పేరుతో ఈ అక్రమ నియామకాలు చేపట్టాడు. ఒక్కో యువకుడి నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇలా డబ్బులు చెల్లించిన వారికి పోలీసు యూనిఫారాలు, లాఠీలు, నకిలీ గుర్తింపు కార్డులు కూడా అందజేశాడు. వారితో గ్రామాల్లో పెట్రోలింగ్ చేయించడం, మద్యం అక్రమ రవాణాపై దాడులు నిర్వహించడం వంటి పనులు చేయించాడు. ఈ దాడుల ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగం తాను ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని తన కింద పనిచేస్తున్న నకిలీ ఉద్యోగులకు పంచిపెట్టేవాడు. అంతేకాకుండా అక్రమ రవాణాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని లంచాలు తీసుకుని తిరిగి వారికి అప్పగించేవాడు. దాదాపు ఏడాది పాటు ఈ నకిలీ పోలీసుల దందా ఎలాంటి ఆటంకం లేకుండా సాగింది. అయితే ఇటీవల ఈ వ్యవహారం గుట్టు రట్టవడంతో ప్రధాన సూత్రధారి అయిన రాహుల్ కుమార్ షా పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.